నేను తమిళనాడు చెన్నపట్నం నుంచి వచ్చాను. ఇక్కడ ఇలాంటి గొప్ప సభ హైందవ శంఖారావం పేరుతో జరగటం రాబోయే కాలంలో హిందువుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉండదు. చాలా ఆశాజనకంగా ప్రజాస్వామ్యబద్ధంగా హిందువులు కోరుతున్నటువంటి ఏవైతే పూర్వకాలంలో హిందూ పూర్వీకులైనటువంటి రాజులు మునులు ఆధ్యాత్మిక సంస్కృతిని ఆలయాల రూపంలో శిలా ప్రతిమల రూపంలో ఇప్పుడు ఉన్నటువంటి తరానికి హిందువులకి అందించారో దాంట్లో హిందువులకి కూడా హక్కు ఉండాలని చెప్పేసి చాలా ప్రజాస్వామ్యబద్ధంగా కులము ప్రాంత భేదము అన్ని భేదాలు వదిలేసి హిందువులకు హిందూ ఆలయాల్లో స్వయం ప్రతిపత్తి కావాలని హిందూ ఆలయాల్లో ఆధ్యాత్మిక చింతనగా పెంపొందించే విధంగా పరిసరాలు ఉండాలని చెప్పేసి అన్యమతస్థుల ప్రమేయం లేకుండా ప్రజాస్వామ్య విలువలు ఏవైతే రాజ్యాంగంలో ప్రతి మనిషికి మత స్వేచ్ఛ పేరుతో ఒక హక్కు ఇచ్చారో అది హిందువులకి వాళ్ళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భంగపరచబడుతూ ఉంది. ఇది ఎంత ఉత్కృష్టమైన సమయం అంటే ఇవాళ మీరు ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఆలయాల్లో భయంకరమైనటువంటి భ్రష్టాచారం జరుగుతూ ఉంది. అలాంటి భ్రష్టాచారాన్ని సామాన్య ఆధ్యాత్మిక చింతతో వచ్చే హిందువు ఈ విషయం మనకెందుకులే అని చెప్పేసి ఇన్ని దశాబ్దాలుగా నెమ్మదిగా నత్తలాగా ఉన్నవాడు ఇవాళ ఆధ్యాత్మిక పురుషులు గొప్ప గొప్ప వ్యక్తులు విశ్వ హిందూ పరిషత్తులోని నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు తమ సామాజిక బాధ్యతని గుర్తించి ఇకనైనా ఆలయాలు వచ్చేసి ప్రభుత్వ పెత్తనంలో ఉండకూడదు, ప్రజాస్వామ్యబద్ధంగా హిందువులు వారి ఆలయాలను వారే నిర్వహించుకునే ఒక స్వాతంత్ర్యాన్ని పొందడానికి ఇక్కడ వచ్చారు. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే దక్షిణ భారతదేశాన్ని ద్రావిడం పేరుతో జాతి సెన్సస్ తీస్తానన్న రాహుల్ గాంధీ కలలు ఇటువంటి భవ్యమైనటువంటి హిందూ సభ సింహగర్జనల భారతదేశం ఒకే దేశంగా ఉంటుంది. మీరు హిందువులని ప్రాంతం పేరుతో భాష పేరుతో హిందీ ద్వేషం పేరుతో ఇంకా ఏ మాటిక కూడా విడగొట్టలేడని చెప్పేసి ఒక భారతీయుడుగా హిందువుగా తెలుగువాడిగా గర్విస్తూ ఇంత అద్భుతంగా హిందువులు లక్షలాది సంఖ్యలో వచ్చి వారి యొక్క బాధ్యతని తెలియజేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారత్ మాతాకి జై, జైతు హిందూ రాష్ట్రం.